రఘునందన్ రావు గారు, మీరు రాజకీయ గురువుగా చెప్పుకునే కేసీఆర్ మొన్న మాట్లాడుతూ మళ్ళీ ఎన్నికలకు సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఉద్యమ సమయంలో ఏ కేసీఆర్ను చూశారో మళ్ళీ అటువంటి కేసీఆర్ను చూస్తారని చెప్పి కూడా వాగ్దాటిగా మాట్లాడారు. ఎట్లా చూస్తారు అసలు కేసీఆర్ వ్యాఖ్యల్ని? సో 16 ఏళ్ల సచిన్కి 36 ఏళ్ల సచిన్కి మధ్యలో ఉన్న తేడాని మీరు అర్థం చేసుకోవాలి. 16 ఏళ్ళకి వచ్చిన సచిన్ బ్యాటింగ్ ఎట్లుంటుందో 36 ఏళ్ళకి వచ్చిన సచిన్ బ్యాటింగ్ కూడా అట్లే ఉంటుందా శ్రీధర్ అన్న? ఉండదు కదనే. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ నువ్వు బయటికి వెళ్ళగొట్టినావు. ఇలా నీ పక్కన ఎవరున్నారన్న? కడియములు, తుమ్మలలు, తలసానిలు, దానములు, ఇలా ఏడుండన్న వాళ్ళు. నేను 2013లో చెప్పిన, సార్ ఈ ఫిరాయింపుదారులు అందరూ వద్దు సార్, ఈ ఫిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు, నేను బొంద పెడతారు సార్ అని చెప్పిన. సార్కి సమజ్ కాలే. అప్పుడు నేను జై తెలంగాణ అన్నోడిని, వీళ్ళందరూ నై తెలంగాణ అన్నోళ్ళు, వాళ్ళందరినీ తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్క పిరంగి పేలుతుంది. ఒకటి నిజామాబాద్లో పేలుతుంది, ఒకటి వరంగల్లో పేలుతుంది, ఒకటి సికింద్రాబాద్లో పేలుతుంది, పేలుతున్నాయి పిరంగులు. కాబట్టి చంద్రశేఖరరావు గారు 2001లో జై తెలంగాణ అన్నప్పుడు ఆయన ఏజ్ ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఎంత అనేది చూడుర్రి. ఇలా 2024కి వచ్చిండు సారు. సారి పడితే నా తుంటి మొక్క 2 సార్లు ఇరిగిపోయింది. వీడికి ఒకసారి ఢిల్లీలో ఇరిగిపోయింది కేంద్ర మంత్రిగా, ఒకసారి ముఖ్యమంత్రి పదవి వంగనే ఇరిగిపోయింది. సో ఇలా ఆయన బాడీ ఏంది, ఆయన స్టామినా ఏంది, ఆయన మాట్లాడే తత్వం ఏందని ఒకసారి ఆలోచించురు దయచేసి. నేను వారి మీద వ్యక్తిగతంగా ఏం చెప్తలేను, ఒకసారి చూడండి పరిస్థితి. అందుకనే ఇక్కడ ఉన్న యాంకర్ పేరు కూడా సచిన్ కాబట్టి, సచిన్ 16 ఏళ్ళకి బ్యాట్ పట్టుకొని భారతదేశం తరఫున ఆడితే ఎట్లా ఆడిండు, 36 ఏళ్ళు వచ్చినాక సచిన్ ఏడున్నాడనే చూడు. రిటైర్మెంట్కి ఒక వయసు వస్తుంది కదనే. ధోని ధనాధన్ కొట్టిన ధోని కూడా ఏదో ఒక రోజు రిటైర్డ్ అయినా కాలేదా? సో కేసీఆర్ ఈజ్ ద రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిండి, అయిపోయింది పాపం. హరీష్ రావుకు మీకు ఉన్నటువంటి వైరం ఏంది? హరీష్ రావు పేరెత్తగానే చిర్రెత్తిపోయి ఈ మధ్య సభలలో రా అని తగ్గకుండా మాట్లాడతారు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ ఒకసారి చెప్తారా? మా ఇద్దరి మధ్యలో ఏం పంచాయతీ లేదన్న. ఆయనది కరీంనగర్ జిల్లా, నాది మెదక్ జిల్లా. అసెంబ్లీలలో ఆయన సిద్దిపేట, నాది దుబ్బాక. ఆ పంచాయతీ తప్ప రఘునందన్ రావుకి వ్యక్తిగతంగా హరీష్ రావుతో ఏం పంచాయతీ లేదు. ఆయన తేనె పూసిన కత్తి, నవ్వుకుంటే గొంతు విసుకుతాడు ఆయన. నాకు అట్లాంటిది రాదన్న, ఏదన్నా ఉన్నదిన్నట్టు మాట్లాడతా. నేనేమంటా అంటే మోసం చేయొద్దు అని చెప్తా, నమ్మిన వాళ్ళని నాశనం చేయొద్దు అని చెప్తాను. అంటే మిమ్మల్ని మోసం చేశాడా? 100% ఏ విధంగా? ఎమ్మెల్సీ ఎన్నికలలో కేసీఆర్ నాకు బీఫామ్ ఇస్తే ఓడగొట్టేందుకు పూర్తి ప్రయత్నం చేసిండు హరీష్ రావు. 3 ఓట్లతో నేను ఎమ్మెల్సీ ఓడిపోయినప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 2009లోనే అంత దుర్మార్గమైన ఆలోచన చేసిండు. సొంత బామ్మర్ది కేటీఆర్ అనేటోడు వచ్చి 2009లో సిరిసిల్లలో పోటీ చేస్తే కేకే మహేందర్ రెడ్డికి పైసలు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించిండు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందన్న? నేను ఒక్కనే మంచిగా ఉండాలని కోరుకుంటే తప్పు అంటున్నా. నేను ఉండాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బతికి పట్టగట్టాలని కోరుకోవాలి, కానీ నేను ఒక్కరిని బాగుండాలి, మిగతా వాళ్ళందరూ సావాలని కోరుకోవడం నా నేచర్ కాదు. అంటే ఎందుకు మిమ్మల్ని చూసి థ్రెట్గా ఫీల్ అవుతున్నారా హరీష్ రావు? నన్ను చూసి థ్రెట్ అవుట్ కాదు సార్, మీకు మంచి మాట చెప్పాలి. 2009లో జరిగిన ఇంకో మంచి మాట చెప్పాలి మీకు. మైనంపల్లి హనుమంతరావు గారు అప్పుడు తెలుగుదేశం తోటి మహాకూటమి పొత్తు, టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కలిసి 2004లో కాంగ్రెస్ తోటి పోటీ చేస్తే 2009లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. అంతకుముందు కేటీఆర్, కవిత భారతదేశంలో లేరు సార్. 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారి కేటీఆర్ గారు వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తున్నారు. 2009 మహాకూటమి అధికారంలోకి వస్తుందని, ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చారో అట్లా మహాకూటమి అధికారంలోకి వస్తుందని అందరు నమ్మిండ్రు. ఆ టైంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నుంచి మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా మైనంపల్లి హనుమంతరావు గారికి తెలుగుదేశం పార్టీ పొత్తులో సీట్ ఇచ్చింది. సో అక్కడ మైనంపల్లి గెలిచి వస్తే అతను ఒక వెల్మ సామాజిక వర్గం అవుతాడు. అదే సమయం లోపల సిరిసిల్లలో కేటీఆర్ గెలిచి వస్తే ఆయన వెల్మ సామాజిక వర్గం అవుతాడు. దానికి 10 రోజుల ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో రఘునందన్ మెదక్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచినా రేపు వీళ్ళ మహాకూటమి అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళొచ్చే మంత్రి పదవిలో వీళ్ళు ఎక్కడన్నా అడ్డం వస్తారేమో అని అందరినీ చంపాలని మెదక్లో మైనంపల్లి గారి మీద పద్మాదేవేందర్ రెడ్డి గారిని ఇండిపెండెంట్గా పోటీ చేయించి డబ్బులు ఇచ్చిండు. సిరిసిల్లలో కేటీఆర్ మీద కేకే మహేందర్ రెడ్డి గారిని పోటీ చేయించి డబ్బులు ఇచ్చిండు. రఘునందన్ రావు పక్కనే నిలబడి చెల్లె సారథ్యం చేసి 3 ఓట్లతో రఘునందన్ రావు ఓడిపోయేందుకు కారణమైండు. సరే, వాళ్ళకి అదృష్టం బాగుంది, కేటీఆర్ను మైనంపల్లి ఇద్దరు గెలిచి వచ్చిర్రు, రఘునందన్ రావు ఆ రోజు ఓడిపోయిండు. ఎందుకంటే రఘునందన్ రావు దగ్గర డబ్బులు లేవు. రఘునందన్ రావుకి హరీష్ రావు లాగా మామ వడ్డించిన విస్తర లేదు. రఘునందన్ రావు ఈజ్ సెల్ఫ్ మేడ్, అందుకని హరీష్కి నచ్చదు అట్లా. ఏంటి మరి సిద్దిపేటలో ఏమన్నా మెజార్టీ హరీష్ రావు కన్నా ఎక్కువ తెచ్చుకుంటారా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? సో నేను ఆశాజీవినన్నా ప్రయత్నం చేస్తా ఉన్నా, ఖచ్చితంగా హరీష్ మెజార్టీని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా. సిద్దిపేటలో కూడా మేమే లీడ్ రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే, మెదక్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు, 6 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ ఉంది. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి గెలుస్తామని? నిజామాబాద్లో శ్రీమతి కల్వకుంట్ల కవిత, డాక్టర్ ఆఫ్ కె చంద్రశేఖరరావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ పోటీ చేసినప్పుడు కూడా సార్ 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు సార్. కానీ ప్రజలు వాళ్ళని వద్దనుకున్నారు సార్. ఆమె అహంకారము, ఆమె పైసలు, ఆమె యాక్టింగు ఇవన్నీ నచ్చలేదు సార్ జనానికి. కరీంనగర్లో బండి సంజయ్ గారు పోటీ చేసినప్పుడు అదే 2019 ఏప్రిల్లో ఆడ కూడా 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు సార్.
సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు సార్. ఆదిలాబాద్లో స్వయం బాబురావు దగ్గర కూడా అట్లే ఉంది సార్. మరి ఆడ గెలవలేదా సార్ బీజేపీ? ఈడెందుకు గెలవదు సార్? ఈయన ఒకటి తక్కువ ఉంది, 6 ఉన్నారు కదా సార్. సో నేను ఆశావాదిని, గెలుస్తా అనేటువంటి విశ్వాసం ఉంది సార్ నాకు. బీజేపీలో యూనిటీ ఉందా అండి? యూనిటీ లేదే బీజేపీ 273కి ఒకసారి 303కి ఒకసారి వస్తుంది. తెలంగాణలో ఉంది సార్, 100% ఉంది. కానీ ఎక్కడ సార్ రాజా సింగ్ అక్కడ మాధవీలతకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి దాదాపు లేదనే మాట కదా జరుగుతుంది, వినిపిస్తోంది అక్కడ. అట్లా లేదు సార్, రాజాసింగ్ గారు చేసిన ర్యాలీలోకే కదా వారు మొన్న పార్టిసిపేట్ అయింది. కానీ ముందు సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి లేదు కదా, క్యాండిడేట్ అనౌన్స్ చేసిన సందర్భంలో ఇంకెవరు దొరకలేదన్న ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. అందరూ ఒకటే రకంగా ఎందుకు రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఇంత సీరియస్గా డిబేట్ జరుగుతుంది, ఒక నాగుంబాం వచ్చింది అనుకోండి, సచిన్ ఎడిపోతాడో తెలియదు, అక్కడ ఉన్న యాంకర్లు ఎడిపోతాడో తెలియదు, నేను ఎడిపోతానో తెలియదు, ఆయన ఎడిపోతాడో తెలియదు, ఎవరు ఏం చేస్తారనేది రియాక్షన్. పార్టీలకు నాగుపాం వచ్చిందా? నేను అట్లా చెప్తలేను. ఒక సంఘటన జరిగినప్పుడు ద వే ఇన్ విచ్ ద పీపుల్ విల్ రియాక్ట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ కెపాసిటీస్. నేను నాగుంబాం వస్తే నేను నిలబడి వాటర్ బాటిల్ తోటి కొట్టి చంపాలనుకుంటా, మీరు పారిపోయే స్టాండ్ ఎక్కుతారు కావచ్చు, ఎవరికి తెలుస్తుంది? ఆ సంఘటన జరిగినప్పుడు ఎట్లుంటుంది అనేది ఆ సంఘటన జరిగినప్పుడు తెలుస్తుంది. కానీ మాధవీలత విషయంలో ఏం జరిగింది? ఎందుకంటే మొదట్లో సపోర్ట్ ఇచ్చిన మాధవీలత గారిని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆశీర్వదించి పంపించిన హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి. అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె గెలుపు కోసం పనిచేస్తున్నాం, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఆవిడ బాణాలు మసీదు వైపు ఎక్కువ పెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న వీడియో, అది ఇప్పుడు మీకు రివర్స్ అవ్వదు? అన్న ఈ సోషల్ మీడియాలో వారు చూపించినటువంటి ఆ వీడియోలోనే ఆమె చేతిలో బాణం లేదు, విల్లంబులు లేవు, విల్లు లేదు, ఏం లేదన్న. ఇటు దిక్కు ఈమెను చూపెట్టారు, అటు దిక్కు మసీదుని చూపెట్టారు. కంప్యూటర్ కంప్యూటర్ అన్న, నేను ఫీల్డ్లో పోతున్నప్పుడు మాకు రాజకీయ నాయకులకి ఒకరు నచ్చి ఒక గద తీసుకొచ్చి ఇస్తారు, ఒకరు విల్లు తెచ్చిస్తారు, ఒకరు కత్తి తెచ్చిస్తారు. దట్ డస్ నాట్ మీన్ మేము ఆ కత్తి తీసుకొని అందరిని నరికేస్తామను, ఆ విల్లు తీసుకొని అందరిని చంపేస్తామని కాదన్న. ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. వారికి ఏదో అక్కడ చేయాలనిపించింది, చేసింది. దురదృష్టం వారికి ఆ దూరాన్ని ఎక్కడో మాస్క్ ఉంది, నీలాంటి కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉన్నాయని ఆ మాస్క్ను దీన్ని రెండింటిని కలిపి చూపెడితే నేనేం చేస్తాను? కానీ మీకు అంటే బీజేపీ ఇంకో నిపూర్షమని తెర మీద తీసుకొస్తుందన్న అర్థం వచ్చేలా అసదుద్దీన్ ఓవైసీ ఆయన వ్యాఖ్యానించారు. అంటే మాధవీలత ఇంకో నిపూర్షమన బీజేపీలో. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైనా మాట్లాడుకోవచ్చు. అదే ఆర్టికల్ 19 మాధవీలత గారు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. దాన్ని మాట్లాడవచ్చు, నటించవచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు పొద్దున వాకింగ్ పోవచ్చు, మీరు పోయేటప్పుడు కుక్కలు పాములు వస్తాయని 5 గంటలకు పోతురు, చీకటి ఉంది కాబట్టి చేతులు కట్టే పట్టుకపోవచ్చు. వాకింగ్ అయిపోయినాక ఈ 2 చేతులను ఇట్లా తిప్పవచ్చు, ఆ కట్టెను కూడా తిప్పవచ్చు. ఆ కట్టె నీకు దాకినంతసేపు నేను కంఫర్టబుల్, నా ఫ్రీడమ్ అది. కట్టె మీకు దాకినప్పుడు దానికి కొన్ని అభ్యంతరాలు వస్తాయి. మరి ఎందుకు అసదుద్దీన్కి అది తాకిందా? ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడు తాకుతుందని. మాధవీలత రూపం లోపల ఆయన ఓటమి కనబడుతుంది, దానికైనా భయపడుతున్నాడు. దానికి నేనేం చేస్తాను? ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? నేను జ్యోతిష్యం చెప్పలేను, బట్ 17 సీట్లు మేము గెలుస్తామని చెప్పి.